వావ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది థర్స్డే రోజు నైట్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా ఈవినింగ్ షాద్నగర్ టెంపుల్కి వెళ్ళాలని. అక్కడికి వెళ్తున్నాం కదా అనేసి ఇక్కడ మా అత్త కోసం అయితే చపాతీ చేసి పెడుతున్నా, వచ్చే వరకు తింటుందని. ఒక 5 చపాతీస్ అయితే చేసిన, అలాగే ఆల్రెడీ కర్రీ ఉంది. తొందరగా 7:30కి అలా వచ్చిన. 8 o'clock వరకు రెడీ అయి ఉండమని చెప్పి మా ఆయన చెప్పి వెళ్ళాడనమాట. ఎందుకంటే ఊర్లో కూడా గణేషుని అయితే తీస్తున్నారు, ఊరు గణేషుని. అక్కడికి వెళ్ళి తొందరగా 8 o'clock వరకు వచ్చేస్తే అప్పటి వరకు మీరు అంతా పిల్లలు మీరు అంతా రెడీ అయి ఉండాలని చెప్పి చెప్పాడనమాట. అందుకని వచ్చినమ్మడే ఫస్ట్ చపాతీ అయితే చేస్తున్నా. చపాతీ వేసి పెట్టిన తర్వాత ఇంకా రెడీ కావచ్చు అని చెప్పి ఇంకా మా పెద్దడు కూడా రెడీ అయిపోయిండు. నేను కూడా శారీ అయితే కట్టేసుకున్నా. మా ఇంట్లో విజ్జు ఉంటుంది కదా, విజ్జు కూడా రెడీ అయ్యి వెళ్ళి షాప్లో కూర్చుందనమాట. నేను మళ్ళీ అక్కడ ఎవరో ఒకరు ఉండాలి కదా అనేసి అక్కడైతే వెళ్ళి కూర్చుంది. మా చిన్నోడేమో ఇంకా రావట్లేదు అనమాట, బయటనే తిరుగుతున్నాడు. వాళ్ళకి ఇంకా రేపటి నుంచి 3 days హాలిడేస్ ఉంది. రేపేమో టీచర్స్ డే, అలాగే ముస్లిమ్స్ ఫెస్టివల్ ఉంది కదా, అలాగే ఇంకా సాటర్డే రోజు ఇంకా ఏమో ఉంది సాటర్డే, అలాగే సండే కూడా హాలిడే. 3 days అయితే హాలిడేస్ వచ్చినాయి. ఇంకా వాడు హోంవర్క్ ఇంకా ఏం చేయలేదన్నమాట. బయట వచ్చిన వెంటనే ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అని బయట తిరుగుతున్నారు. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ షాప్లో ఉన్న బాబుకి అయితే చెప్పేసి వచ్చిన, క్లోజ్ చేసేటప్పుడు మా షాప్ షట్టర్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి వచ్చిన. ఇంకా 8:30 అలా అవుతుంది కానీ ఇంకా రాలేదన్నమాట. మా ఆయనేమో 8 o'clock వరకు రెడీ అయి ఉండమన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. అదే వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి మధ్యలో ఫోన్ చేసి ఆల్రెడీ వచ్చేస్తున్నా, ఒక 1 minute అక్కడ ఉంటానని చెప్పిండు. 1 minute అని చెప్పి కూడా ½ an hour అయిందనమాట, ఇంకా రాలేదు. అదే బయట కూర్చొని చూస్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ లేట్ అయితే మళ్ళీ క్లోజ్ చేసేస్తారనమాట. టెంపుల్ అనేది క్లోజ్ చేసిరనుకో వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది. మళ్ళీ రేపు ఫ్రైడే ఉంటుంది, పోవడానికి ఉంటుంది, ఇక్కడ మార్కెట్ ఉంటుంది, షాప్లో ఉండాలి ఖచ్చితంగా నైట్ వరకు. ఇంకా సాటర్డే రోజు ఎలాగో గణేషుని తీసేస్తారు. ఈరోజే వీడుందనమాట. ఇప్పటికే 8:30 అయిపోయింది టైము. అదే చూస్తున్నా, ఇంకా వస్తాడని చెప్పి అట్టే చూసుకుంటున్నా అనమాట. ఎటు నుంచి అయితే బైక్ వస్తుందో అక్కడనే కూర్చొని చూస్తున్నా. ఫోన్ చేస్తుంటేనేమో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా చాలాసార్లు ఇలాగే జరుగుతుంటుంది. అందరికీ అలా జరుగుతుంది అనమాట. రెడీ అయి ఉండమని చెప్తారు, చెప్పిన తర్వాత ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవుతారు, ఎంతసేపు అయినా రారు. 8 o'clock వరకు వెళ్దామని చెప్పిండు. ఆడ 9 అవుతుంది, ఇంకా రాలేదన్నమాట. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇంకా అంతా ఆ టైంలో మనకు కోపం ఎంతలా ఉంటుందో తెలుస్తుంది కదా. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్. దానికి తోడు మా చిన్నోడు కూడా అనమాట. మా చిన్నోడు కూడా ఇంతవరకు ఇంటికి రాలేదు, వాడు కూడా రెడీ కాలేదనమాట. ఒకవేళ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కూడా ఇంకా లేట్ అయిందంటే పిల్లాడే రెడీ కాలేదు కదా అని రివర్స్లో మమ్మల్ని అంటాడు. వానికి కూడా ఎన్నోసార్లు నేను బయటికి పంపించి, మా పెద్దోని పంపించి రమ్మని చెప్తే కూడా వాడు కూడా రావట్లేదు. ఎందుకంటే ఇంటి ముందర క్రాకర్స్ పెలుస్తున్నారనమాట. లక్కీ డిప్లో లడ్డు వచ్చింది మా ఇంటి ముందర వాళ్ళకి, అందుకని అక్కడ క్రాకర్స్ పెలుస్తున్నారు. వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. ఏది లైట్ అటు వెలుగుతుంటే మాదే బైక్ వచ్చిందేమో అని చూస్తున్నా. అక్కడ సైడ్ నుంచి వస్తుంది అనమాట బైక్. అక్కడ ఏది వెలుతురు వచ్చినా సరే వచ్చిందేమో అని చెప్పి ఇంకా ఇక్కడ మా గణేషన్ మండపం వేసింటాం కదా, ఆ గణేషన్ మండపం దగ్గరనే అయితే కూర్చొని చూస్తున్నా. ఇంకా పిల్లాడు మా పెద్దోడు, అలాగే మా విజ్జు, అలాగే మా అత్తనేమో ఇంట్లో ఉన్నారు. చపాతీ అయితే ఇచ్చేసి వచ్చిన, తింటుందన్నమాట. ఎంతసేపు అయినా ఇంకా రాలేదు. ఇంకా నేను ఒక 5 minutes చూసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందామని అనుకున్నాను అనమాట. అక్కడ కూర్చున్న టైంకి వచ్చేసి ఏదో టైం చెప్పినా అనమాట, 9:27 ఏమో, నాకైతే గుర్తులేదు, 9:27 అనుకుంటా. ఆ టైం అయింది, ఇంకా రాలేదు. 8 అని చెప్పి 9:27 అనమాట. అంటే 1.5 hour అయింది. ఇంకా ఈరోజు తప్పితే మళ్ళీ టైం దొరకదు అనమాట పోవడానికి. ఎందుకంటే ఇంకా 2 days ఉంచుతారు గణేషుని. ఇప్పటికైతే వచ్చిండు చూడండి, డైరెక్ట్గా వచ్చి ముందే బైక్ ఆపేసి లోపలికైతే వెళ్ళిండు పిల్లల్ని తీసుకురావడానికి. అంతా కవరింగ్ చేస్తాడు అనమాట. వచ్చినమ్మడే మళ్ళీ పిల్లల్ని పిలిచి ఇంకా ఆ టైంకి అయితే బయలుదేరుతున్నాం. అప్పుడు మరి అక్కడ టెంపుల్ ఓపెన్ ఉంటుందో క్లోజ్ అవుతుందో తెలీదు.
అంటే మనకు స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది కదా, స్వర్ణగిరి టెంపుల్ సెటప్ అయితే వేసిరంట. ఇంకొకటి అయ్యప్ప స్వామి టెంపుల్ సెటప్ వేసిరంట గణేషుని దగ్గర. అన్నీ షాద్నగర్లోనే. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినాం అనమాట. ఇంకా మనకు దగ్గరనే కదా, వెళ్ళేసి వస్తే చూసొస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఈయన కూడా గణేషుని దగ్గరికి వెళ్ళొచ్చాను అనమాట, ఊర్లో గణేషుని దగ్గరికి. అందుకనే ఇక్కడ తలకైతే అది చుట్టుకుంటూ తనకైతే బయలుదేరాము. ఇక్కడ టోల్గేట్ దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట. చిన్న కార్లో అయితే వెళ్తున్నాము. ఇది కాబట్టి ఫ్రీ అనమాట మాకు జనవరి వరకు. ఎక్కడ ఛార్జింగ్ పెట్టినా సరే ఫ్రీ అనమాట. డిసెంబర్ 2024 డిసెంబర్లో తీసుకున్న ఈవీ కార్లకి మాకు ఫ్రీ వచ్చింది. ఏ ఛార్జింగ్ స్టేషన్ అయినా సరే ఎన్నిసార్లు పెట్టుకున్నా 1 ఇయర్ వరకు ఫ్రీ. ఇంకొక 3 months అయితే అయిపోతుంది అది. ఇంకా వచ్చినాం అనమాట. ఇక్కడ జనాలు అయితే బాగానే ఉన్నారు. అంత సెటప్ అది స్టార్టింగ్ నుంచి అనమాట. స్టార్టింగ్ నుంచి బయటనేమో ఇలా అనమాట. ఇదంతా సెటప్, టెంపుల్ కాదు. మనకు రామోజింగ్ ఫిలిం సిటీలో మూవీలకు సెటప్లు అయితే ఎట్లా వేస్తారో అట్లా గణేషన్ మండపం లాగా మొత్తం సెటప్స్ అయితే వేసారు. టీమ్ SVSS అని ఉంది. ఇక్కడ బయటనేమో అంత కమలం పువ్వులా ఉంది. మొత్తం అందులో వాటర్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ దగ్గర గరుడ స్తంభం లాగా పెట్టారు. సేమ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలాగుంది కదా. బయట నుంచి అయితే ఇలా ఉంది. లోపల ఇంకా బాగుందన్నమాట. లోపల వెళ్ళినప్పుడు కూడా చూపిస్తా. అందరికీ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి వీలు ఉందన్నమాట. అలా తీసుకోవద్దు అనేది ఏం లేదు రూలు. గోల్డెన్ టెంపుల్ అనమాట. గోల్డెన్ టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర వెంకటేశ్వర స్వామి వాటర్లో ఎలా ఉంటాడో విష్ణుమూర్తి అలాగే ఉందన్నమాట లోపల సైడ్ కూడా. ఇక్కడే అందరు ఫొటోస్ దిగుతున్నారు. మాకే ఖాళీ ప్లేస్ దొరికింది కదా అని మేము కూడా ఇక్కడే దిగుతున్నాము. 10 అయింది అనుకుంటా అప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పుడే. లోపల ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి ఎలా ఉంచండి గణేషుడు అయితే అట్లా ఉన్నాడు. ఇంకా ఇక్కడ మధ్యలో చూడండి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఒక మధ్యలో నీళ్లు పెట్టిరు. అందులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అయితే ఉన్నారనమాట. అన్ని విగ్రహాలు అనమాట. లక్ష్మీదేవి విగ్రహాలు, గణేషుని విగ్రహాలు, అన్ని విగ్రహాలు చుట్టుముట్టు ఉన్నాయి. సేమ్ టెంపుల్ ఎలా ఉందో అంతకన్నా బాగుంది. ఈసారి వేసారు అనుకుంటే ఇట్లా సెటప్. అంతకుముందు లాస్ట్ ఇయర్ అలా ఏం లేదు. లోపల సైడ్కి అయితే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఇంకా మేము కూడా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసినాము. వేరే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అనమాట అక్కడ. అందుకని ఇంకా దగ్గరికి అయితే వెళ్ళనివ్వలే, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని. గణేష్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి. ఇదేమో 11 kg లడ్డూది డ్రా అనమాట, లక్కీ డ్రా. అందులో 101 రూపీస్కి ఎన్నైనా వేసుకోవచ్చు. మేము 5 అయితే వేసినాము. మేము వెళ్ళిన వాళ్ళ పేర్ల పైన రాసి, నాది అలాగే మా ఆయనది, మా ఇద్దరు పిల్లలది, విజ్జుది 5 మంది పేర్లు రాసి ఆ బాక్స్లో వేసి వచ్చినాం. 500 రూపీస్. ఇక్కడ పైన చూడండి ఎంత లైటింగ్ ఎలా సెట్ చేశారో. ఇంతకుముందు బ్యాక్ సైడ్ నుంచి తీసినా కదా ఇది ఫోటో, అందుకని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే తీస్తున్నా. బాగుందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా టైం ఉంటే అక్కడ అయ్యప్ప స్వామి సెటప్ అలాగే సెటప్ చేశారు కదా, అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాము. మరి ఏమవుతుందో తెలియదు. ఇంకా మళ్ళీ బయటకు అయితే వెళ్ళే ముందు మళ్ళీ అంతా ఒకసారి అయితే వీడియో తీసుకున్నాము. పిల్లలు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలామంది ఉన్నారనమాట, చాలామంది ఉన్నారు ఆ టైం అయినా సరే. కానీ ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి. ఇది ఇంకో టెంపుల్ అనమాట. ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇది గంజ్ అంటే అన్ని గణేషులు ఇక్కడే అమ్ముతారనమాట. ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా ఇంకా చాలా బాగుందన్నమాట గణేషుని చూడండి. ఇది కస్టమైజ్ చేయించారంట. ఇక్కడ నుంచో కేరళనో ఎక్కడనో చెప్పారు. ఈయన తెలిసిన అనమాట. మేము రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాము వీళ్ళ దగ్గర. షోరూంలో పనిచేస్తాడు అక్కడ. తెలిసిన తందు వాళ్ళే పెట్టిరు. ఈ గణేష్ని కస్టమైజ్ చేయించారంట. అక్కడ RSWM అని ఏదో వాళ్ళ గ్రూప్ నేమ్ అనమాట. అది దాని చేతిలో త్రిశూలం ఉంది కదా, ఆ త్రిశూలంలో ఆ నేమ్ వచ్చేటట్టు వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారు. ఇంకా అక్కడ కూడా హారతి ఇచ్చారు. అలాగే అక్షంతలో పూలు వేసేసి మొక్కేసి ఇంకా మళ్ళీ బయటకైతే వచ్చినాము. అదే ప్లేస్లో ఇంకా చాలా గణేషులు ఉన్నారనమాట. ఇంకా వెళ్ళాం కదా అని చెప్పేసి అన్ని గణేషులు అయితే వీలైనంత వరకు ఒక 4-5 ప్లేసెస్కి అయితే తిరిగాం. కానీ లాస్ట్కు మాకు అయ్యప్ప స్వామి లాగా సెట్ చేసిన టెంపుల్ అయితే దొరకలేదు.
ఇది ఇంకో దగ్గరికి అనమాట. ఇది మొత్తము మార్వాడి వాళ్ళు పెట్టినట్టున్నారు, అంతా హిందీ మాట్లాడుతున్నారు. మైక్లో అంతా హిందీలోనే మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ కూడా వెళ్ళాము. లోపల చూడండి అంతా 1 2 3 4 చుట్టుముట్టు ఇంకా గణేషులే ఉన్నాయన్నమాట చెట్లు. అలాగే గణేషుని విగ్రహాలే ఉన్నాయి, ఇంకెక్కువనే ఉన్నాయి, 5 6 ఉన్నాయి. మెయిన్ గణేష్ వచ్చేసి ఇక్కడ అనమాట. అందరూ హిందీ మాట్లాడుతున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక దగ్గర ప్రసాదం దొరికింది నాకు. లోపల అందరూ లేడీసే ఉన్నారనమాట. ఏదో మైక్లో ఏమో అనౌన్స్ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే దొరికింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో గణేష్ దగ్గర అనమాట. ఇంకో గణేష్ అంటే ఇక్కడ మేము వెళ్తుంటే కార్లో వెళ్తుంటే ఒక చిన్న గలీలో కార్లో వెళ్తుంటే చూస్తున్నాం అనమాట. గ్లాస్ ఓపెన్ చేసి చూస్తుంటే వాళ్ళు ప్రసాదం అయితే ఇచ్చారు. ఈ ప్రసాదం అయితే చాలా బాగుంది, మరి ఎలా చేసిరో తెలియదు. ఇంకా ఇంటికి వచ్చే వరకు 11:30 అయింది. చూసారు కదండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.